హలో బెస్టీస్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ చాలా ఈజీగా, చాలా రుచిగా, చాలా క్విక్గా చేసుకునే సింపుల్ ఈవినింగ్ స్నాక్. అదే మరమరాల చుడువ. ఇది తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు. అండ్ ఇది ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఆర్ ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు మధ్యలో తినడానికి, పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దామా. దీనికోసం ముందు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేసాను. వన్స్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు ఇందులో కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. వన్స్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి నేను దీంట్లో కట్ చేసిన ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి వేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ లాస్ట్లో పుట్నాలు వేసుకోవాలి. అండ్ ఇవి ముందే వేస్తే మాడిపోతాయి, సో లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని, అండ్ దీంట్లో ఉప్పు వేయాలి. సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. సో మరమరాలు వేసిన తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవదు. సో ఆయిల్లోనే ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఉప్పు కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్, హీరో ఆఫ్ ద రెసిపీ, మరమరాల్ని యాడ్ చేసేయాలి. ఇక్కడ నేను అబౌట్ 350 గ్రామ్స్ ఆఫ్ మరమరాలు తీసుకున్నాను. సో ఇవి యాడ్ చేసేసుకొని అన్నీ నీట్గా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ అయిన తర్వాత మన మరమరాలు క్రంచీగా అయ్యేంత వరకు స్టవ్ పైన ఉంచాలి. వన్స్ ఒకటి తీసుకొని చూసి అది క్రంచీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఇలాగే క్రంచీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.